భారత్ మీడియాకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ISS కు ఎండ్ కాల్స్ 2030 నాటికి పని పూర్తి చేయనున్న నాసా. ప్రపంచ కప్ విజేతగా భారత్. రోహిత్ సేనకు ప్రధాని మోదీ అభినందనలు. నిగర్ పాలసీ సిబిఐ కేసులో తిహార్ జైలుకు కేజ్రీవాల్ 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ. మళ్లీ తెరపైకి ప్రత్యేక హోదా డిమాండ్. కేంద్రంపై ఒత్తిడి తేవాలని జేడీయూ నిర్ణయం. ఐదేళ్లు ఏపీ ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సమస్యలన్నీ వెంటనే పరిష్కరిస్తాం సీఎం చంద్రబాబు. తిరుపతిలో పోలీసుల ఓవర్ యాక్షన్. ఎంపీ మిథున్ రెడ్డి హౌస్ అరెస్ట్. హైదరాబాద్ తో సమానంగా వరంగల్ను అభివృద్ధి. అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి. పాతికేళ్లుగా అంతరిక్షంలో వ్యోమగాములకు ఆవాసంగా ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ విచ్ఛిన్నం చేయబోతోంది. 2030 నాటికి ఈ పని పూర్తి చేయడానికి ఇప్పటికే ప్రణాళిక రూపొందించింది. ఇందుకుగాను అంతరిక్ష కేంద్రాన్ని తిరిగి భూమికి తీసుకువచ్చేందుకు ఒక భారీ వ్యోమనౌకను తయారు చేసే బాధ్యతను ఎలాన్ మాస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ కు అప్పగించింది. ఇప్పటికే ఇందుకోసం స్పేస్ ఎక్స్ కు నాసా 7,000 కోట్ల రూపాయలు చెల్లించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఈ వాహనం భూపరితలానికి 250 మైళ్ల ఎత్తులో ఉన్న అంతరిక్ష కేంద్రాన్ని భూ వాతావరణంలోకి లాక్కొస్తుంది. భూ వాతావరణంలోకి రాగానే అధిక ఉష్ణోగ్రతల కారణంగా అంతర్జాతీయ కేంద్రం దహనం అయిపోతుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని విచ్ఛిన్నం చేసేందుకు నాసా ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రస్తుతం దాదాపు భూపరితలానికి 250 మైళ్ల ఎత్తులో ఉన్న అంతరిక్ష కేంద్రాన్ని 2030 మధ్యలో క్రమంగా 200 మైళ్ల ఎత్తుకు, ఆ తర్వాత 175 మైళ్ల ఎత్తుకు తీసుకువస్తారు. తర్వాత అంతరిక్ష కేంద్రం నుంచి వ్యోమగాముల అందరూ కీలకమైన సామాగ్రిని తీసుకుని భూమి మీదకి తిరిగి వచ్చేస్తారు. అప్పుడు స్పేస్ ఎక్స్ తయారు చేస్తున్న నియార్బిట్ వెహికల్ అంతరిక్ష కేంద్రాన్ని భూమికి మరింత చేరువగా లాక్కొస్తుంది. భూ ఉపరితలానికి 75 మైళ్ల సమీపానికి వచ్చిన తర్వాత భూ వాతావరణంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా అంతరిక్ష కేంద్రం డిఆర్బిట్ వెహికల్ దహనం అయిపోతాయి. ఈ శకలాలు దాదాపుగా కరిగిపోతాయని, భూమి మీద పడే ముప్పు చాలా తక్కువగా ఉన్నట్టు నాసా అంచనా వేస్తోంది. కొన్ని భాగాలు మిగిలిపోయినా సముద్రంలో పడతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. Electron rocket from New Zealand. The shoebox-sized cube satellites, or CubeSats, will measure the amount of heat that radiates into space from Earth's poles, two of the coldest, most remote regions on the planet. Data from the mission will help researchers better predict how Earth's ice, seas, and weather will change in a warming world. Using observations by our Transiting Exoplanet Survey Satellite, or TESS mission, and many other facilities, 2 international teams of astronomers have discovered a planet outside of our solar system that is between the sizes of Earth and Venus. The planet, called Gliese 12b, orbits a cool red dwarf star located about 40 light years away in the constellation Pisces. Multiple factors make it a candidate well suited for further study using NASA's James Webb Space Telescope. Our Psyche spacecraft recently passed its 6-month T20 ప్రపంచ కప్ విజేతగా భారత్ నిలిచింది. శనివారం బార్బడోస్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై భారత్ 7 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. 17 ఏళ్ల తర్వాత T20 ప్రపంచ కప్ను ముద్దాడింది. ఈ క్రమంలో రోహిత్ సేనకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి అభినందించారు. రోహిత్ శర్మ నాయకత్వం అద్భుతం అంటూ ప్రశంసించారు.
ఫైనల్ మ్యాచ్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీని, ఇక ఆఖరి ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యాతో పాటు సూపర్ క్యాచ్ అందుకున్న సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాను ప్రత్యేకంగా అభినందించారు. ఇక భారత జట్టుకు కోచ్గా రాహుల్ ద్రావిడ్ చేసిన కృషికి మోదీ కృతజ్ఞతలు తెలిపారు. కాగా శనివారం రాత్రి టీమిండియా మ్యాచ్ గెలిచిన తర్వాత మోదీ ఓ వీడియో పోస్ట్ చేశారు. దేశ ప్రజలందరి తరఫున భారత జట్టుకు అభినందనలు తెలిపారు. 140 కోట్ల మంది భారతీయులు మీ ఆట తీరు పట్ల గర్వపడుతున్నారన్నారు. ఒక్క మ్యాచ్లోనూ ఓడిపోకుండా గెలవడం అంత సులభమైన విషయం కాదన్నారు. మీరు మైదానంలో ప్రపంచ కప్ను గెలుచుకున్నారు, మీరు దేశ ప్రజల హృదయాలను గెలుచుకున్నారు అని వీడియోలో మోదీ అన్నారు. टीम इंडिया को इस भव्य विजय के लिए सभी देशवासियों की तरफ से बहुत बहुत बधाई। आज 140 करोड़ देशवासी आपके इस शानदार प्रदर्शन के लिए गर्व अनुभव कर रहे हैं। खेल के मैदान में आपने वर्ल्ड कप जीता, लेकिन हिंदुस्तान के हर गांव, गली, मोहल्ले में आपने कोटि कोटि देशवासियों का दिल जीत लिया। और ये टूर्नामेंट एक विशेष कारण से भी याद रखी जाएगी। इतने सारे देश, इतनी सारी टीमें और एक भी मैच हारना नहीं, ये छोटी उपलब्धि नहीं है। आपने क्रिकेट जगत के हर महारथी, उनके हर बॉल को खेला और आपने शानदार विजय प्राप्त करते रहे। एक के बाद एक विजय की इस परंपरा ने आपके हौसले को तो बुलंद कर दिया, लेकिन इस पूरी टूर्नामेंट को भी रसप्रद बना दिया, रोचक बना दिया। आपने शानदार विजय प्राप्त की है। मेरी तरफ से मैं आपको बहुत बहुत बधाई देता हूं, बहुत बहुत शुभकामनाएं देता हूं। ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. మరింత దర్యాప్తు కోసం కేజ్రీవాల్ ను కస్టడీలో ఉంచాల్సిన అవసరం ఉందని సిబిఐ కోర్టుకు విన్నవించింది. అందుకు అంగీకరించిన కోర్టు జ్యుడిషియల్ కస్టడీకి పంపింది. 3 రోజుల సిబిఐ కస్టడీ ముగియడంతో కేజ్రీవాల్ ను కోర్టులో హాజరుపరచాలన్న ఆదేశాలను ఈ రోజు తెల్లవారుజామున ప్రత్యేక న్యాయమూర్తి సునైనా శర్మ రిజర్వ్ చేశారు. రిమాండ్ దరఖాస్తులో కేజ్రీవాల్ విచారణకు సహకరించలేదని, తప్పించుకునే సమాధానాలు ఇచ్చారని సిబిఐ ఆరోపించింది. కేజ్రీవాల్కి వ్యతిరేకంగా ఉన్న ఆధారాలను సిబిఐ కోర్టుకు సమర్పించింది. జూలై 12వ తేదీ వరకు కేజ్రీవాల్కు రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ క్రమంలోనే సీఎం కేజ్రీవాల్ను తిహార్ జైలుకు తరలించనున్నారు. వచ్చే నెల 12న మధ్యాహ్నం 2 గంటల సమయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేజ్రీవాల్ను కోర్టుకు హాజరుపరచనున్నారు. इन्होंने पूरी कोशिश की जेल के अंदर केजरीवाल को तोड़ने की, तरह तरह से। कभी अपमानित करते थे, कभी बेइज्जत करते थे। 15 दिन तक इन्होंने मेरे को इंसुलिन नहीं दिया। मेरे को 20 साल से शुगर की बीमारी है और 10 साल से मैं इंसुलिन पे हूं। शुगर की बहुत हाई लेवल की बीमारी है मुझे, और मैं डेली 52 यूनिट इंसुलिन लेता हूं। 52 यूनिट बहुत ज्यादा होते हैं। 52 यूनिट इंसुलिन लेता हूं। तो जब मैं जेल में गया, डेली मेरा बढ़ता जाए, कभी 300, कभी 325, कभी 350। अब मुझे चिंता होने लगी, क्योंकि ज्यादा टाइम तक अगर शुगर हाई रहती है तो फिर धीरे धीरे आपकी किडनी खराब होने लग जाती है, धीरे धीरे आपका लिवर खराब होने लग जाता है और परमानेंट डैमेज हो जाता है आपके शरीर के अंदर। तो मैं बार बार डॉक्टर को बोलूं। జేడీయూ పార్టీ అధినేత బీహార్ సీఎం నితీష్ కుమార్ మరోసారి రాజకీయ చాణక్యం ప్రదర్శించారు. బీహార్కు ప్రత్యేక హోదా సాధనకు కేంద్రంలోని ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. ఢిల్లీలో శనివారం జరిగిన జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రత్యేక హోదా డిమాండ్ అంశాన్ని నితీష్ కుమార్ లేవనెత్తారు. ప్రత్యేక కేటగిరీ హోదా డిమాండ్ చాలా కీలకమైందని ఆయన గుర్తు చేశారు. గత ఏడాది రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తీర్మానాన్ని బీహార్ మంత్రివర్గం ఆమోదించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా వల్ల కేంద్రం నుంచి వచ్చే పన్నుల
రాబడిలో రాష్ట్ర వాటా పెరుగుతుందని జేడీయూ భావిస్తోంది. వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు పెంచాలని జేడీయూ కేంద్రాన్ని కోరుతోంది. వెనుకబడిన తరగతులు, అత్యంత వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు పెంచిన రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చాలని కూడా ఆ పార్టీ పట్టుబడుతోంది. కాగా లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి జేడీయూ కార్యవర్గం అభినందనలు తెలిపింది. లోక్సభ ఎన్నికల్లో జేడీయూ మంచి ఫలితాలు రాబట్టడంతో నితీష్ కుమార్ను కూడా అభినందించింది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో 12 ఎంపీ స్థానాలు గెలిచిన జేడీయూ ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే. గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నారో వచ్చే విజ్ఞాపనలను చూస్తూ ఉంటే అర్థమవుతోందని రాష్ట్ర సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజా సమస్యలు ఎన్నో ఉన్నాయని వాటన్నింటినీ పరిష్కరించాల్సిన బాధ్యత తనపై ఉందని తెలిపారు. గత ప్రభుత్వం సరిగా పనిచేయలేదు కావునే ఇన్ని సమస్యలతో ప్రజలు పోటెత్తుతున్నారని ఆయన తెలిపారు. రాష్ట్ర పార్టీ కేంద్ర కార్యాలయంలోని ఎన్టీఆర్ భవన్లో సీఎం చంద్రబాబుకు భారీ ఎత్తున వినతులు వెల్లువెత్తాయి. టీడీపీ కార్యకర్తలు కూడా భారీగా తరలి రావడంతో పార్టీ కార్యాలయం జనంతో కిక్కిరిసిపోయింది. కార్యకర్తలు, పార్టీ శ్రేణులు సహా వివిధ వర్గాల ప్రజల నుంచి వినతులను చంద్రబాబు స్వీకరించారు. ప్రజా వినతులు తీసుకునేందుకు ఎక్కువ సమయాన్ని చంద్రబాబు కేటాయించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా ఇబ్బందులు చూస్తూ ఉంటే ఎంతో బాధ అనిపిస్తోందని అన్నారు. గత 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వం దెబ్బతిన్న రహదారుల గుంతలు కూడా పూడ్చలేదని చంద్రబాబు మండిపడ్డారు. ఇప్పుడు వర్షాకాలం రావడంతో దెబ్బతిన్న రహదారులతో ప్రజలు నరకం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దెబ్బతిన్న రహదారుల గుంతలు పూడ్చే కార్యక్రమం కూడా వెంటనే చేపడతామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి త్వరలోనే ఓ ప్రత్యేక వేదికను కూడా ఏర్పాటు చేస్తానని తెలిపారు. పార్టీ కార్యాలయంలో కూడా ప్రజా సమస్యల గుర్తించి వాటికి సత్వర పరిష్కారం లభించేలా వచ్చే వారం నుంచి చర్యలు చేపడతామని తెలిపారు. మీ ప్రాజెక్టులో అన్నీ ఓకే, కానీ ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధం లేదు, మాకేం సంబంధం లేదన్నారు. నాకు అప్పుడు ఆశ్చర్యం వేసింది. ఎట్లా అంటారా మీరు? ల్యాండ్ ఎక్విజిషన్ పార్ట్ ఆఫ్ ప్రాజెక్ట్, ఇది ప్రాజెక్టులో ల్యాండ్ ఎక్విజిషన్ లేదంటారు, మీరు పునరావాసం లేదంటారు. పునరావాసం ల్యాండ్ ఎక్విజిషన్ లేకుండా ప్రాజెక్ట్ అయిపోతుందా అని రాత్రంతా స్టడీ చేసి ఆఫీసర్లందరినీ రాత్రంతా మేలుపెట్టి తెల్లవారికి ఒక నోట్ తయారు చేసి మళ్ళా నేను గడ్కరీ దగ్గరికి వెళ్ళి, అదే మరి అరుణ్ జైట్లీకి వెళ్ళి, నువ్వు సుప్రీంకోర్టు లాయర్వి, నువ్వు అర్థం చేసుకో, నువ్వే చెప్పు, ఒక ప్రాజెక్ట్ నేను యాక్ట్ చెప్తున్నా, నేను ఆర్గ్యూ చేసిన తర్వాత ఆయన కూడా ఇంకేం మాట్లాడకుండా నువ్వు చెప్పింది రైట్ అనే పరిస్థితికి వచ్చాడు. అంటే ఎంత కష్టపడ్డాం, ఎంత శ్రమపడ్డాం, ఏ విధంగా ఒక్కొక్కరిని కన్విన్స్ చేశాం, ఎన్ని అవరోధాలని స్టెప్ బై స్టెప్ దాటుకుంటూ వచ్చాం, ఏ విధంగా పూర్తి చేసినాం అనుకున్నప్పుడు ఇప్పుడు జరిగింది చూసి చాలా బాధేస్తుంది. రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాజెక్ట్ని పూర్తిగా సర్వనాశనం చేయడానికి తిరుపతిలో వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి నివాసం వద్ద పోలీసులు ఓవర్ యాక్షన్కు దిగారు. మిథున్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇంట్లోకి కొత్త వారిని రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. కాగా ఆదివారం తెల్లవారుజాము నుంచి ఎంపీ మిథున్ రెడ్డి నివాసానికి పోలీసులు చేరుకున్నారు. మిథున్ రెడ్డి ఇంటిని చుట్టుముట్టారు. అనంతరం ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. అయితే నేడు మిథున్ రెడ్డి పొంగనూరులో కార్యకర్తల సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆయనను అడ్డుకునేందుకు ముందస్తుగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఎంపీ మిథున్ రెడ్డికి ఏఎస్పీ కులశేఖర్, ఈస్ట్ సిఐ మహేశ్వర్ రెడ్డి నోటీసులు ఇచ్చారు. ఇక మిథున్ రెడ్డి ఇంట్లోకి కొత్త వారిని కూడా పోలీసులు అనుమతించడం లేదు. ఎవరైనా వస్తే వారికి అడ్డుకుంటున్నారు. ప్రజలను కలిసేందుకు కూడా మిథున్ రెడ్డిని అనుమతించడం లేదు. దీంతో భారీ సంఖ్యలో వైఎస్ఆర్సీపీ అభిమానులు మిథున్ రెడ్డి ఇంటికి చేరుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని సీరియస్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మిథున్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ లేని విధంగా పేదలు ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకుల మామిడి తోటలు, ఆస్తులు, కుటుంబ సభ్యుల వాహనాలు ధ్వంసం చేస్తున్నారు. పొంగనూరు నియోజకవర్గంలో పేదలు ఆవులు ఎత్తుకుని పోతున్నారు. నియోజకవర్గంలో ప్రజల్ని కలవడానికి కూడా వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారు. వరంగల్ అభివృద్ధిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు.
వరంగల్ జిల్లా సమీక్షా సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ హైదరాబాద్తో సమానంగా వరంగల్ను అభివృద్ధి చేయాలన్నారు. ఇన్నర్ ఔటర్ రింగ్ రోడ్డు గురించి ఆదేశాలు జారీ చేశారు. వాటికి సంబంధించిన భూసేకరణను పూర్తి చేయాలని చెప్పారు. అందుకు సంబంధించిన నిధుల పూర్తి వివరాలు ఇవ్వాలని అన్నారు. జాతీయ రహదారి నుంచి జాతీయ రహదారి అనుసంధానం అయ్యేలా ఔటర్ రింగ్ రోడ్డు ఉండాలని చెప్పారు. అలాగే టెక్స్టైల్ పార్కును కనెక్టివిటీ ఉండేలా రోడ్డు మార్గం ఉండేలా చూడాలన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. తాగునీటి లైన్స్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు వేయాలని అన్నారు. నగర అభివృద్ధిపై ఇక నుంచి 20 రోజులకోసారి ఇన్ఛార్జ్ మంత్రి సమీక్ష నిర్వహించాలని చెప్పారు. తాము పూర్తి సహకారం అందిస్తామని అన్నారు. డంపింగ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని తెలిపారు. That is our responsibility. We cannot ignore while you are constructing ఇప్పుడు ఎమ్మెల్యే గారు మీకు ఇందాక చెప్పాను కదా 300 crores గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అదనంగా వచ్చింది. కాలనీలో అన్ని అమ్యూనిటీస్ కూడా మేమే including sanitation and everything. So I would suggest straight you establish one gram panchayat, whatever gram panchayat requires. Gram panchayat building, community hall, education, school building and everything. Mini what do you call OP patients చూడడానికి ఒక డాక్టర్ వచ్చి విజిట్ చేస్తాను. ప్రైమరీ హెల్త్ సెంటర్ లాగా డే టైం వాళ్ళకు హెల్త్ రిక్వైర్మెంట్స్ ఏమన్నా ఉన్న ఒక 3 hours or 4 hours ఎవ్రీడే వీళ్ళు వచ్చి ఒక అంగన్వాడీ బేసిక్ ఒక విలేజ్కి ఏమేమి అవసరం ఉంటాయో కలెక్టర్ గారు ఒక గ్రామ పంచాయతీలో ఏమేమి ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయో అన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ ఇప్పుడు మీరు ఏదైతే డిజైన్ చేసిండ్రో అందులో ఉండాలి. వాటికి కావాల్సిన బడ్జెట్ ప్రపోజల్స్ డెవలప్మెంటు ప్లస్ ఈ బెనిఫిషియర్స్ అందరికీ ఇందిరమ్మ స్కీమ్ కింద హౌసెస్ ఇవ్వడానికి వాళ్ళందరినీ కూడా లిస్ట్ అవుట్ చేసి యూ గెట్ దట్ ప్రపోజల్. అంటే ఎంటైర్ దిస్ ఏరియా నథింగ్ బట్ స్పెషల్ ఎకనామిక్ జోన్. వీ హ్యావ్ టు క్రియేట్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ కాంపౌండ్. సో దాని ప్రకారం చేయండి. మిగిలింది అక్కడ ఇప్పుడు మన రివ్యూ ఉన్నది కదా, ఐ విల్ గివ్ యూ ఇన్స్ట్రక్షన్స్ దే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అన్న అక్కడ యాక్చువల్ రివ్యూలో అక్కడ చేద్దాం. ఎమ్మెల్యేస్కి ఎంపీస్కి అందరికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే అక్కడికి వెళ్దాం, అక్కడనే ఇది చేద్దాం. మరమ్మతుల పాలవుతున్న వాహనాలు. వికారాబాద్ జిల్లా పరిధిలో అత్యవసర వాహనాలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. 108 వాహనాల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్ల మరమ్మతులకు నోచుకుంటున్నాయి. ఎక్కడ ఏ వాహనం నిలిచిపోతున్నా కూడా తెలియని పరిస్థితి నెలకొంది. శనివారం యాలాల మండలం పరిధిలోని లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలో 108 వాహనం మరమ్మతుకు రావడంతో పైలట్ ఇతర మెకానిక్ సహాయంతో మరమ్మతులు నిర్వహించారు. ఈ విధంగా ఉండే పరిస్థితుల్లో ఒక్కొక్క సమయంలో పేషెంట్లను తీసుకొస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంటుందని పలువురు పేర్కొంటున్నారు. పై అధికారులు 108 వాహనాల నిర్వహణ విషయంలో శ్రద్ధ వహించి ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు, ఇబ్బందులు మరియు రోగులకు అందే వైద్య సదుపాయాలు తదితర అంశాలపై కేంద్ర సహాయ మంత్రి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ నాగలక్ష్మి ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళా మాధవి అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు అందుతున్న వైద్య సదుపాయాల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గళా మాధవి మాట్లాడుతూ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సమీక్షా సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశంలో అనేక సమస్యలు మా దృష్టికి తీసుకుని రావడం జరిగింది. ఈ సమస్యలను కలెక్టర్ సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లడం, ఇవన్నీ సత్వరమే పరిష్కారం అయ్యే విధంగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నాము. 1-2 నెలల్లోనే ఇవన్నీ పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోబోతున్నాం. త్వరలోనే గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి మంచి రోజులు రాబోతున్నాయని గళా మాధవ్ ధీమా వ్యక్తం చేశారు. తన రాజకీయ ప్రయాణ ఆరంభంలో వెన్నుతట్టి ప్రోత్సహించడంతో పాటు విజయవాడ పార్లమెంట్ ఎంపీగా భారీ మెజార్టీతో విజయం సాధించే వరకు అండదండగా ఉండి కష్టపడిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధ వెంకన్న, రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా రుణం జీవితంలో తీర్చుకోలేనని విజయవాడ పార్లమెంట్ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. పార్లమెంట్లో విజయవాడ ఎంపీగా కేశినేని శివనాథ్ ప్రమాణ స్వీకారం చేసి విజయవాడకు విచ్చేసిన సందర్భంగా శనివారం బుద్ధ వెంకన్న తన నివాసం వద్ద కేశినేని శివనాథ్కి భారీ అభినందన సభ ఏర్పాటు చేశారు. రథన్ సెంటర్ వద్ద ఎంపీ కేశినేని శివనాథ్కి పూలమాలలతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి బుద్ధ నివాసం వరకు ఓపెన్ టాప్ జీప్లో కేశినేని శివనాథ్ను ఊరేగింపుగా తీసుకెళ్లారు. భారీ సంఖ్యలో వచ్చిన కార్యకర్తల అభిమానులకు
విక్టరీ సింబల్ చూపిస్తూ కేశినేని శివనాథ్ ముందుకు సాగారు. ఇక మహిళా కార్యకర్తలు నృత్యాలు చేశారు. నారా చంద్రబాబు నాయుడు తీరుతో నిరుద్యోగులు రోడ్డెక్కారు. మెగా డిఎస్సీ పేరుతో తమని దగా చేశాడంటూ అనంతపురం జిల్లాలో నిరుద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అడ్డగోలుగా అప్పులు చేసేస్తున్న కూటమి ప్రభుత్వంపై పలువురు నివ్వెరపోతున్నారు. ప్రత్యేక హోదా కోసం బీహార్లో గట్టిగా జేడీయూ డిమాండ్ చేస్తున్న కేంద్రం వద్ద ఊసే ఎత్తని తెలుగుదేశం పార్టీ తీరుపైన దానికి వత్తాసు పాడుతున్న జనసేన పైన విద్యార్థులు మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదంటూ వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 26 జిల్లాల్లో గత 26 రోజులుగా ఏ విధంగా టీడీపీ జనసేన పార్టీలు వాళ్ల నాయకుల ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారో గవర్నర్ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. 26 జిల్లాల్లో కూడా గత 26 రోజుల నుంచి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వాళ్ళు వాళ్ళ నాయకుల ఆధ్వర్యంలో ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని అటాక్ చేయటం, దారుణంగా అవమానించటం, ఇళ్ల మీద దాడి చేయటం, కొన్ని జిల్లాల్లో అయితే గవర్నమెంట్ ప్రాపర్టీస్ను కూడా కేవలం వాటి పేర వైఎస్ఆర్ గారి పేరు ఉందని, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన శిలాఫలకాలు ఉన్నాయని వాటిని ధ్వంసం చేయటం గత 26 రోజుల నుంచి కూడా 26 జిల్లాల్లో విపరీతంగా తీవ్ర స్థాయికి పోయిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో వచ్చింది. ఈ విషయంపై లోగడ కూడా గవర్నర్ గారి దృష్టి తీసుకురావడం జరిగింది. వాళ్ళని ఇంటర్వెన్ కావాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా అప్పటికీ పోలీసుల దగ్గర నుంచి స్పందన లేకపోతే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశాం, ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లేదానికి ప్రయత్నం చేశాం, హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లేదానికి కూడా ప్రయత్నం చేశాం. అయినా సరే ఈ రోజు వరకు కూడా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అదే విధంగానే కొనసాగుతుంది. వినుకొండ పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపించి రాష్ట్రంలోనే ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే జీబీ ఆంజనేయులు అన్నారు. వినుకొండ మున్సిపల్ కౌన్సిల్ హాల్లో చైర్మన్ డాక్టర్ దస్తగిరి అధ్యక్షతన జరిగిన సాధారణ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యే జీబీ ఆంజనేయులకు చైర్మన్, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు అందరూ పుష్పగుచ్చాలతో ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో 29 అంశాలను కౌన్సిల్ ఆమోదించింది. అనంతరం ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ వినుకొండ పట్టణంలో కొన్ని దశాబ్దాలుగా నెలకొన్న త్రాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు నాడు టీడీపీ హయాంలో 161 కోట్ల నిధులను ప్రభుత్వం నుండి తీసుకురావడం జరిగిందన్నారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం తాగునీటి పథకానికి 30% వాటా చెల్లించకపోవడం వలన తాగునీటి పథకాలు ఆచరణకు నోచుకోక ప్రజలు నేటికి ఇబ్బందులు పడుతున్నారన్నారు. దానివల్ల ప్రజలు మంచినీటి సమస్య పరిష్కారం కాల. ఖచ్చితంగా మొన్న మంత్రి నారాయణ గారితో మాట్లాడా. మళ్ళీ ఇది కేంద్రం నుండి కూడా మళ్ళీ రీఅప్రూవల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చాలా కాలం అయింది కాబట్టి దీని టైం పీరియడ్ కూడా బహుశా అయిపోయి ఉండొచ్చు. కాబట్టి దాన్ని మళ్ళీ ఫోర్స్లో పెట్టి రెన్యువల్ చేసి దాన్ని మంచినీటి పథకాన్ని కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. శాశ్వత మంచినీటి పథకం సాధిస్తాం, పూర్తి చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్, మీ అందరి సహకారంతో. అట్లాగే 146 జియో ప్రకారం ఎన్ఎస్పి స్థలంలో మన అభివృద్ధికి గతంలో 146 జియో తీసుకొచ్చాం. ఆ 146 జియోని దాని ప్రకారం అభివృద్ధి చేస్తాం. ఎన్ఎస్పి స్థలాన్ని షాపింగ్ కాంప్లెక్స్ తీసివేసి ఎవరు ముందుకు రాలేదు. ఆల్రెడీ సంగారెడ్డి నియోజకవర్గ పరిధిలో నెలకొన్న సమస్యలు, పలు అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ను కలిశారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. సైంటిఫిక్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్కుపై ప్రధానంగా చర్చించారు. సైంటిఫిక్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్క్ పూర్తి కావడానికి తన పూర్తి సహకారం ఉంటుందని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తెలిపారు. సంగారెడ్డి పట్టణంలో నీటి సరఫరా చేయడంలో మున్సిపల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా నీటి సరఫరా చేయాలని, అనుమతి లేని నీటి కనెక్షన్లపై అప్రమత్తంగా ఉండాలని, కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు.
అది గిడ్డి దగ్గర నుంచి ప్రాబ్లం ఉంటుంది సార్. వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేషన్ పట్టించారు. అయితే వాళ్ళు ఏమంటారంటే మాకు మీటర్ ఉంది వాళ్ళే ఉంది ఎక్కువ ఏమని ఏమంటారేమో సార్. ఇంతకుముందు గతంలో ఏమి ఇచ్చినా గతంలో ఇవ్వమంటారు. మనకి ఎంత ఎంఎల్డీ వస్తుంది? మనకు ఒరిజినల్గా వాళ్ళు అగ్రిమెంట్ ప్రకారం 10 MLD ఇవ్వాలి. మనకు అవసరం మనకు 7.5 MLD వాళ్ళు ఇవ్వాలి మనకు లెక్కకు. ఇప్పుడు 6 మనకి ఎంత అవసరం? 7.5 అవసరం మనకు టోటల్గా. మనకి అంటే టోటల్ అంటే మనది కాక మనది ఎంత వస్తుంది? మనది 5.5 వస్తుంది. వాళ్ళ నుంచి ఎంత రావాలి? 7.5 అంటే 12.5 మనకు అవసరం. ప్రభాస్ కల్కి 2898 AD సినిమా థియేటర్స్ లో హిట్ టాక్ తో దూసుకుపోతోంది. విజువల్స్, యాక్షన్ సీన్స్, మహాభారతం సీన్స్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. నాగశ్విన్ అదిరిపోయే రేంజ్ లో సినిమా తీశారని అంటున్నారు. ఇక కలెక్షన్స్ పరంగా కూడా దూసుకుపోతోంది. కల్కి మొదటి రోజే 191 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అదరకొట్టింది. 2 రోజుల్లో 298.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అయితే కల్కి సినిమాకు పార్ట్ 2 ఉందని కల్కి సినిమాటిక్ యూనివర్స్ కూడా ప్రకటించి వాటిలో మరిన్ని సినిమాలు ఉండొచ్చని కల్కి సినిమా క్లైమాక్స్ లో చెప్పేశారు. అలాగే కల్కి సినిమా క్లైమాక్స్ లో అదిరిపోయి ట్విస్ట్ ఇవ్వడంతో ప్రేక్షకులు పార్ట్ 2 కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇటీవల ప్రభాస్, నాగశ్విన్ చేసిన ఇన్స్టాగ్రామ్ లైవ్ లో కల్కి పార్ట్ 2 వర్క్ మరో 10 రోజుల్లో మొదలవుతుందని తెలిపారు. एक आखिरी मौका, हार्दिक पांड्या, लॉन्ग ऑफ, सूर्य कुमार यादव ने पकड़ा अपने करियर का सबसे इंपॉर्टेंट कैच. एक लो फुल टॉस, डेविड मिलर का विकेट. हार्दिक पांड्या जरूर अंपायर चेक करना चाहेंगे, लेकिन आप बुलेटिन मुगिंचे मुंदु हेडलाइन्स मरोसारी. ISS को ఎండ్ కార్డ్ 2030 నాటికి పని పూర్తి చేయనున్న నాసా. T20 ప్రపంచ కప్ విజేతగా భారత్. రోహిత్ సేనకు ప్రధాని మోదీ అభినందనలు. CBI కేసులో తిహార్ జైలుకు కేజ్రీవాల్ 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ. మళ్లీ తెరపైకి ప్రత్యేక హోదా డిమాండ్. కేంద్రంపై ఒత్తిడి తేవాలని జేడీయూ నిర్ణయం. ఏపీ ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సమస్యలన్నీ వెంటనే పరిష్కరిస్తాం. సీఎం చంద్రబాబు. తిరుపతిలో పోలీసుల ఓవర్ యాక్షన్. ఎంపీ మిథున్ రెడ్డి హౌస్ అరెస్ట్. హైదరాబాద్తో సమానంగా వరంగల్ను అభివృద్ధి. అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి. ఇవి ఇప్పటివరకు నబిల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.